నమస్తే, నేను మీ బాబీ వర్ధన్. బీవీసీ వాయిస్ ఛానల్లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతిస్తున్నాను. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చర్చలు జరుగుతున్న ఒక అంశానికి సంబంధించి విశ్లేషణ చేయడానికి నేను మీ ముందుకు వచ్చాను. అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన్ని పవన్ కళ్యాణ్ కంటే పవర్ కళ్యాణ్ అని అంటున్నారు. ఎందువలనంటే డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ హోదాకు తగ్గట్టుగానే వారు చాలా విషయాల్లో దూసుకెళ్ళిపోతున్నారనే ఒక వాదన వినిపిస్తుంది. అందుకే కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పాలనాపరంగా దూసుకెళ్ళిపోతున్నారు. సమస్య ఎక్కడున్నా సరే అది చిన్నదా పెద్దదా అని ఆలోచించకుండా అక్కడ ప్రత్యక్షమై ఆ సమస్య పరిష్కారానికి అడుగులు వేస్తున్నారు. మొన్న మధ్య జరిగిన టీటీడీ తొక్కెత్తలాట కావచ్చు, కాకినాడ అంశం కావచ్చు, అలాగే శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఆయన బాగా స్పందిస్తున్నారు. ఇది పవర్ అంటే తన సత్తాను చూపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని సర్వత్రా వినిపిస్తోంది. కొన్ని సందర్భాల్లో చంద్రబాబు ఆజ్ఞలు లేకుండా, అనుమతి లేకుండా కూడా వారు స్వయంగా నిర్ణయాలు తీసుకొని, అంటే స్వయం ప్రతిపత్తిగా తనకు తాను ముందుకెళ్ళడానికి పూనుకుంటున్నారు. దీన్ని అసలు సిసలు రాజకీయ నాయకునికి ఉండాల్సిన లక్షణాలుగా చాలామంది పేర్కొంటారు. నిజమే, ప్రజలు ఎన్నో నమ్మకాలు తన మీద పెట్టుకుని పార్టీ విజయానికి దోహదపడి ఈ స్థాయిని కల్పించిన ప్రజలకు తప్పనిసరిగా ఏదో ఒకటి చేయాలి అనే ఒక ఆశయం ఇలాంటి పనులు చేస్తుంటుందనేది అందరూ అనుకునే అంశమే. కానీ మిగతా ప్రొఫెషన్స్లో లాగానే రాజకీయాల్లో కూడా సమాంతరంగా ఈర్ష్య, ద్వేషాలు పెరిగే ఆస్కారం కూడా ఉంది. ఒక మనిషి ఎదుగుతున్నాడంటే కాళ్ళు పట్టి లాగడానికి కొంతమంది ప్రయత్నిస్తారు, ప్రోత్సహించడానికి, పైకి లేపడానికి కొంతమంది ప్రయత్నాలు చేస్తారు. పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం అది రివర్స్లో వెళ్తుందని చెప్పి మనం ఈ మధ్య కాలంలో చేసిన కొన్ని, లేకపోతే చూసిన కొన్ని సంఘటనలు రుజువు చేస్తున్నాయి. ఇందాక మనం చెప్పిన పాలనా పరంగా దూసుకెళ్ళిపోతున్నారు, అతనే నెంబర్ 1 లాగా దూసుకెళ్తున్నారు. ఆ మధ్య రేటింగ్స్ అని పెట్టారు కదా, మన ఆన్లైన్లో రేటింగ్స్. ఆ రేటింగ్స్లో కూడా నెంబర్ 1లో పవన్ కళ్యాణ్ ఉన్నారని చెప్పి. ఎందుకంటే ఆయన తీసుకున్న మంత్రిత్వ శాఖలు, లేకపోతే వారికి అప్పగించిన శాఖలు, పోర్ట్ఫోలియోలు చాలా గట్టివి కనుక, ప్రజలతో ఎక్కువ సంబంధాలు ఉండే కనుక, పంచాయతీరాజ్ కావచ్చు, లేకపోతే వాటర్, లేకపోతే ఫారెస్ట్ కానీ, ఇవన్నీ ప్రజలకి ప్రత్యక్షంగా సంబంధాలు కలిగి ఉండే శాఖలు, బాధ్యతలు. వారు ఆ పనిలో కాస్త ముందంజలోనే అన్నట్టు మనకు అనిపిస్తుంది. ఇదంతా నాణ్యానికి ఒకవైపే. అంటే ఒక వర్గం ప్రజలు మాత్రమే పవన్ కళ్యాణ్ని ఆ విధంగా చూస్తున్నారు, బాగా వెళ్తున్నారు. అసలు కొంతమంది ఏమంటారు, డిప్యూటీ సీఎం అనే పదవి రాజ్యాంగ పదవి కాదు, రాజ్యాంగంలో దానికి అసలు ప్రస్తావన లేదు దాని గురించి. అంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అనిపించుకున్నప్పటికీ ఆయన కూడా సాధారణ మంత్రే, మరి ఆయనకు అంత సీన్ లేదు. ఎందుకు ఆయన అంత దూసుకుపోతున్నారు? కొన్ని సందర్భాల్లో అసలు పార్టీ అధిష్టానానికి సంబంధం లేకుండా ఎందుకు కామెంట్స్ లేకపోతే స్టేట్మెంట్లు ఇస్తున్నారు అని ప్రశ్నించే వాళ్ళు కూడా ఒక ప్రక్క తయారయ్యారు. వాటిల్లో ముఖ్యంగా టీటీడీ అంశం. ఇంకా కొంచెం వెనక్కి వెళ్తే మనం కాకినాడ సీజ్ ది షిప్ అన్నారు కదా ఆయన. అప్పట్లో అక్రమంగా రేషన్, ప్రజలకు ఇవ్వాల్సిన బియ్యం తరలిపోతుందనే అంశం మీద అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ఒక కామెంట్ చేశారు. లోపలికి వెళ్ళి, షిప్లోకి వెళ్ళి చూడటానికి నాకు ఇవ్వట్లేదు అని చెప్పారు. అప్పుడు చాలా డిస్కషన్ అయింది. ఎవరు ఇవ్వాలి అనుమతి? అది రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉంది. అంటే అయితే ఆ పోర్టు యాజమాన్యం ఇవ్వాలి, లేకుంటే వీరికంటే పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలి. సో ఆయన ఇవ్వట్లేదని ఆయన పరోక్షంగా చెప్పాడు కనుక సీఎం గారి మీదే డైరెక్ట్గా అటాక్ చేశాడని దానికి టీకా తాత్పర్యాలు వెతికే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఎందుకంటే వారి ఎదుగుదలను
ఇష్టపడిన వాళ్ళు ఇలాంటి లోకలను బయటికి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు మనకి అర్థమవుతుంది ఇక్కడ. అలాగే టీటీడీ తొక్కిసలాటలో అంతకుముందే మనకి సంధ్యా థియేటర్ తొక్కిసలాట, దాని మీద రకరకాల వాదనలు, జైళ్ళు, బెయిళ్ళు ఇవన్నీ మనం అనుభవించే ఉన్నాం కదా, చూసే ఉన్నాం. సో ఇప్పుడు టీటీడీ విషయంలో కూడా అత్యంత ఆ దేవదేవుడిని చూడటానికి కోట్ల మంది ప్రజానీకం ప్రపంచవ్యాప్తంగా, ప్రపంచంలోని అనేక దేశాల నుంచి వస్తూ ఉంటారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు దాని ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది కనుక ఆ డ్యామేజ్ని సరిచేయడానికి అన్నట్టు వెంటనే అక్కడికి వెళ్ళిపోయిన ఆయన ఎకాయికిన అప్పుడు సీఎం గారు కూడా వెళ్ళారు, ఇంకా కొంతమంది మంత్రులు కూడా వెళ్ళారు. కానీ మొట్టమొదటిసారిగా స్పందించింది, ప్రభుత్వం తరపున స్పందించిన వారు మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఈ తొక్కిసలాటకు తామే బాధ్యత వహిస్తామని, ఘోరాతి ఘోరమైన తప్పు జరిగిందని, మన్నించమని మిమ్మల్ని అడుగుతున్నానని చెప్పి ప్రజలకు, భక్తులకు ముఖ్యంగా ఆయన ఒక అప్పీల్ చేశారు. అదే సమయంలో ఈ తొక్కిసలాటకు కారకులైన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు కానీ, ఈఓ శ్యామలరావు గారు కానీ, లేకపోతే ఏఈఓ చౌదరి గారు కానీ వీళ్ళు కూడా క్షమాపణ చెప్పాలి, అది నేను ప్రజల తరపున డిమాండ్ చేస్తున్నానని చెప్పి ఒక మాట చెప్పారు. అప్పుడే సమాంతరంగా ప్రక్కన చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అసలు ఏం జరిగింది ఆయన అంశం మీద ఆరా తీయడంలో ఆయన బిజీ అయిపోయారు. ఆయన కూడా చాలా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి ముందే చైర్మన్, టీటీడీ చైర్మన్ అలాగే ఈఓ వాదులాడుకోవటం, ఏకవచన సంబోధనలతో ఒకళ్ళ మీద ఒకళ్ళు నెపం మోపే ప్రయత్నాలు చేయటం, అదంతా సీఎం గారి ముందే జరిగింది. ఆయన వాళ్ళని సద్దుమణిగేలాగా చేసి ఆ తర్వాత ఆయన మాట్లాడారు వారితో. సో అక్కడ ఈ క్షమాపణలు చెప్పాలి అని చేసిన డిమాండ్ బూమ్రాంగ్ అయింది. ఆయన ఏమనుకున్నారు, నిజంగానే ఇలాంటి తప్పు జరిగినప్పుడు ప్రభుత్వం బాధ్యత వహించాలి కదా, అందులో భాగంగానే నేను ఈ కామెంట్ చేశాను, కానీ పెద్దలు దానికి బాధ్యత వహించట్లేదు అనే అర్థం వచ్చేలాగా ఆయన మాట్లాడారు. దీన్ని కూడా కొంతమంది తప్పుపడుతున్నారు. ప్రక్కనే సీఎం గారు ఉంటే ఏ హోదాలో ఈయన స్టేట్మెంట్ ఇస్తారు ప్రభుత్వం తరపున, ఆయన కదా ఇవ్వాలి, ఈయనేంటి మధ్యలో అని కొంతమంది దాని మీద విమర్శలు చేశారు. అంటే రాజకీయాల్లో ఎదుగుతున్న వ్యక్తి ప్రక్కనే ఈర్ష్యాద్వేషాలు కూడా ఎదుగుతాయి అని చెప్పడానికి ఇది ఒక తాజా ఉదాహరణగా పేర్కొనాలి. ఆ తర్వాత నాయుడు గారు, చైర్మన్ నాయుడు గారు మీటింగ్ పెట్టారు. మీటింగ్లో పెట్టి విలేకరులు అడిగారు ఆయన్ని, సార్ క్షమాపణ చెప్పమని పవన్ కళ్యాణ్ గారు అడిగారు కదా, మీరు క్షమాపణ చెప్పబోతున్నారంటే ఆయన కూడా చాలా కేర్లెస్గా, సో ఆయన చాలా మంచి అయినా ఆయన క్షమాపణ చెప్పారు, దాని దేవుని మేము కూడా చెప్తాము అని అనాల్సింది పోయి ఎవరో చెప్పారని మేము క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు, అయినా క్షమాపణ చెబితే చనిపోయిన వాళ్ళు బ్రతికొస్తారా అని ఇంకొక పెద్ద సుదీర్ఘమైన ఇంకొక ఎక్స్ప్లెనేషన్ ఏదో ఇచ్చారు. అక్కడ కూడా వాళ్ళ మధ్య సయోధ్య లేనట్టు మనకు కనిపించింది. వేదిక మీద ఈఓ గారు ఆయన కూర్చున్నా కూడా. ఇది ఈ క్రైసిస్ మేనేజ్మెంట్ని బాగా ఆపోసన పోసిన వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒక వ్యూహం అది. మీరు వెళ్ళి ప్రెస్ మీట్లో మాట్లాడేసేయండి, ఏం జరిగిందో చెప్పండి అని ఆయన చెప్పారు. దీనికి బాధ్యులు ఎవరు అనే విషయం మీద ఆరా తీసినప్పుడు అది సమన్వయ లోపమే. ఇప్పుడు ప్రత్యక్షంగా బయటపడింది ఏంటంటే ఈగో క్లాష్, వీళ్ళిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు, ఒకళ్ళంటే ఒకళ్ళకి పడకపోవడాలు, ఒకళ్ళ మాటను ఒకళ్ళు ఆదర చేయకపోవడాలు, సమన్వయంగా కలిసి పనిచేయడాలు, ఇవన్నీ లేకపోవడాలు, ఇవన్నీ గమనించిన వ్యక్తి ఆయన సైలెంట్ అయిపోయారు. ఏం చేయాలో అర్థం కాదు. కానీ ప్రజల దగ్గర నుంచి డిమాండ్ వస్తుంది, న్యాయం జరగాలని, ఏమి న్యాయం చేయాలన్న అర్థం కాక ఎవరైతే తొలిసారి గేటు తీసి జనమంతా లోపలికి వెళ్ళటానికి కారకుడయ్యారో ఒక డిఎస్పీ లెవెల్ వ్యక్తి, అతన్ని సస్పెండ్ చేశారు. ఎస్పీగా ఉన్న వ్యక్తి నాయుడు గారిని ట్రాన్స్ఫర్ చేశారు. సో ఒకప్పుడు ఆ ఎస్పీ గారే చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తిగత సెక్యూరిటీ దీనిగా ఉన్నారట, అందువల్ల చేశారని కొంతమంది దానికి కూడా విపరీతార్థాలు తీస్తున్నారు. మరో మహిళా ఉద్యోగిని కూడా సస్పెండ్ చేశారు. అంటే చిన్న వాళ్ళని మాత్రమే సస్పెండ్ చేసి దీనికి ప్రధాన కారకులైన వారిని, అంటే వాళ్ళ భాషలో చెప్పాలంటే A1 A2ని వదిలేశారు అనే ఒక అపవాదు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద వేశారు. ఏదేమైనా ఇక్కడ లోకేష్ ప్రస్తావన తీసుకొచ్చారు. ఇలాగ అన్ని విషయాల్లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు దూసుకెళ్ళిపోతున్నారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని మించి కూడా కొన్నిసార్లు ఆయన ఈ బాధ్యతలు తీసుకుంటున్నారు.
తానే అంతా అన్నట్టుగా పెట్టేగిపోతున్నారు అనే పదాలు కూడా వాళ్ళు వాడుతున్నారు. అలాంటి సమయంలో చిన్నబాబు గారికి ఎందుకు మీరు అవకాశం ఇవ్వట్లేదు? గత ప్రభుత్వంలో జగన్ హయాంలో 5 డిప్యూటీ సీఎంలు ఉంటే మీరు ఒక్కడనే పెట్టుకుని ఎందుకు పనిచేస్తున్నారు? ఆ రెండవ వ్యక్తిగా అంటే మరో డిప్యూటీ సీఎంగా లోకేష్ బాబుని ఎందుకు అపాయింట్ చేయకూడదు? ఎంత కాంట్రడిక్షన్ అంటే ఇది, ఎంత పరస్పర విరుద్ధమైన భావన అంటే ఇది. ఒక ప్రక్క డిప్యూటీ సీఎం అనేది అసలు హోదానే కాదు, రాజ్యాంగంలో దానికి విలువే లేదు. పవన్ కళ్యాణ్ కూడా ఒక సాధారణమైన మంత్రే అని చెప్తూనే లోకేష్ గారికి ఎందుకు డిప్యూటీ సీఎం ఇవ్వలేదు అంటే అర్థం ఏంటి? తప్పనిసరిగా సమాంతరంగా పవన్ కళ్యాణ్కి ధీటుగా ఇంకొక వ్యక్తిని కూడా మనం ఇంప్రూవ్ చేయాలా అంటే జనసేన నుంచి ఆయన వస్తే తెలుగుదేశం నుంచి కూడా ఒకళ్ళు నెక్స్ట్ అంటే మీ తర్వాత ఎవరు అనేదాన్ని దీని మీద చాలా లోతుగా వాళ్ళు అధ్యయనం చేస్తున్నారు. ఇప్పుడు ఏదో కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. పవన్ కళ్యాణ్ గారు కూటమి ఏర్పాటులో చాలా సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. పెద్దల్ని ఒప్పించి మరి, బీజేపీని ఒప్పించి మరి కూటమిని ఏర్పాటు చేయడంలో కీలక భూమిక వహించి గెలుపులో కూడా తన శాయశక్తుల ప్రయత్నించడంతో పాటు తాను పోటీ చేసిన అన్ని స్థానాల్లో రికార్డు స్థాయిలో 100% గెలుచుకున్నారు. దాన్ని బట్టి అతను ఒక ఎస్టాబ్లిష్డ్ లీడర్గా అంటే ఒక పార్టీ తాలూకు నాయకుడిగా ఆయన ఎదిగిపోయాడు. గతంలో చూసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారికి వారసుడిగా వచ్చి అతను సీఎం అయ్యాడు. ప్రక్క రాష్ట్రంలో కేసీఆర్కి తనయుడు కేటీఆర్ కూడా ఒక స్థాయిలో ఎదుగుతున్నాడు. మరి మీ అబ్బాయి సంగతి ఏంటి అని కొంచెం చంద్రబాబు నాయుడు గారిని గిల్లటం మొదలుపెట్టారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు దావోసు వెళ్ళిన ఆంధ్రప్రదేశ్ బృందం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే మన పరిశ్రమల మంత్రి టీజీ భరత్ గారు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు వీరంతా వెళ్ళారు. అధికారులు కూడా కొంతమంది ఉన్నారు. ఆఖరి నిమిషంలో ఖరారైంది. అంటే టీజీ భరత్ గారు వెళ్తున్నారో లేదో అని సందిగ్ధంలో ఉన్నప్పుడు ఆఖరి నిమిషంలో వారు కూడా వారితో వెళ్ళారు. వెళ్ళిన వారు ఊరకే ఉండలేదు. చాలా ఒక విచిత్రమైన కామెంట్ అక్కడ చేయడంతో అది ఇప్పుడు బూమ్రాంగ్ అయినట్టు మనకు అర్థమవుతుంది. అందరినీ కలుస్తున్నారు, పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు. అటు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా కలుస్తున్నారు, ఇటు లోకేష్ ఐటీ శాఖ మంత్రిగా తాను కూడా వేరే వాళ్ళని కలుస్తున్నారు. పెట్టుబడుల్ని రండి, ఆంధ్రప్రదేశ్కి రండి, మీకు కేక్ వాక్ లాగా ఉంటుంది, ఎలాంటి సమస్యలు ఉండవు మీకు అని చెప్పి ఒక ఆశాభావ దృక్పథాన్ని వాళ్ళలో ప్రతిష్ఠించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రులైన వాళ్ళతో అంటే తెలుగుస్ అయిన స్విట్జర్లాండ్ కదా, వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. అదేంటంటే రామ్మోహన్ నాయుడు గారు చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. వికసిత భారత్ స్వప్న సాకారానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందడుగు వేస్తుంది. మా పటిష్ట నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షితమవుతుంది. స్వర్ణాంధ్ర అనేది మేము తప్పనిసరిగా సాధిస్తాం, అందుకు మీ సహకారం కూడా కావాలని చాలా పొలైట్గా ఆయన మాట్లాడారు. ఇక టీజీ భరత్ పరిశ్రమల శాఖ మంత్రి హోదాలో వారు మాట్లాడాల్సి వచ్చింది. అంటే సాధారణంగా ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడినట్టే వారు కూడా పెట్టుబడులు ఆహ్వానించే కార్యక్రమం చేయాల్సింది. కానీ వారు రాజకీయ ప్రసంగం చేశారు అక్కడ. ఇప్పటిదాకా లోకేష్ బాబుని డిప్యూటీ సీఎం చేసి పవన్ కళ్యాణ్ గారితో సమానంగా ట్రీట్ చేయాలనే ఒక డిమాండ్ అనేక వైపుల నుంచి వస్తుంది. వారు కూడా అది ముందు చెప్పారు. టీజీ వెంకటేష్ గారు, భరత్ గారు కూడా, టీజీ వెంకటేష్ గారు అబ్బాయి భరత్ గారు కూడా ఆ మాట చెప్పారు, ఏమని డిప్యూటీ సీఎం ఇవ్వాలని. కానీ మళ్ళీ ఇంకొక అడుగు ముందుకు వేశారు. మరి ఏమనుకున్నారో, మనసులో ఏమనుకున్నారో తెలియదు కానీ ఇంకొక అడుగు ముందుకు వేసి టీడీపీ దశాబ్దాల పాటు ఇంకా రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది, మాకు ఇప్పటి నాయకత్వం అంటే ప్రజెంట్ నాయకత్వం చాలా పటిష్టంగా ఉంది, భవిష్యత్తు నాయకత్వం కూడా మాకు రెడీగా ఉంది అని చెప్తూ లోకేష్ బాబు గారి నాయకత్వంలో రాష్ట్రం మళ్ళా ముందుకు వెళ్తుంది, కాబోయే సీఎం లోకేష్ గారే అని ప్రస్తావించి సంచలనం సృష్టించారు. అంటే ఏంటి, డిప్యూటీ సీఎం ఏంటి చీప్గా మాకు ఏకంగా సీఎంఏ అవ్వాలని ఉంది అని చెప్పి ఆయన సీఎం అవుతారు అని చెప్పి ఆయన చెప్పటము, ఎదుటి వాళ్ళు కొంతమంది చప్పట్లు కొట్టడము. ఆయన పదానికి ఇంకొక మాట, ఆ వాక్యానికి ఇంకొక మాట కూడా చేర్చారు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా లోకేష్ గారిని సీఎం చేయాల్సిందే అని చెప్పి ఆయన డిమాండ్ చేసినట్టే కనపడ్డారు.
సో ఇది ఎవరు ఊహించిన పరిణామం అది. ఇప్పటిదాకా డిప్యూటీ సీఎం అంటున్నారు. బహుశా భరత్ గారికి మనసులో డిప్యూటీ సీఎంగా లోకేష్ గారిని చేస్తే ఇప్పటికే డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ సమానం అవుతారు తప్ప లోకేష్ గారు పై చేయి సాధించాలంటే అతనికి సీఎం పదవే ఖాయం అన్నట్టు ఆ ధోరణిలో మాట్లాడారేమో తెలియదు. కానీ మొత్తానికి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వారిని మందలించారని, ఆ తర్వాత ఇంకెప్పుడు ఇలాంటి వ్యాఖ్యానాలు చేయొద్దు, భవిష్యత్తులో రిపీట్ చేయొద్దు అని చెప్పారని ఆ తర్వాత మనకు వార్తలు వచ్చినాయి. ఏదేమైనా ఈ రేసు గొడవ ఇంకా ఎక్కువ అవుతున్నట్లే అనిపించింది. ఇక మన రాష్ట్రానికి వచ్చేసరికి మళ్ళా హోంమంత్రి అనిత గారు ఒకనొక సమావేశంలో పార్టిసిపేట్ చేసి వస్తున్నప్పుడు మీడియా మిత్రులు కూడా అడిగారు, లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అంటున్నారు కదా, దానికి మీరేమంటారు అని అడిగితే ఆవిడ ఇలా చూపించేసి తలరాత అనేది ఉండాలి, దైవం ఎలా రాస్తే అలా జరుగుతుందని చెప్తూ, ఏమో లోకేష్ గారికి అలా రాసి ఉందేమో, రాసి పెట్టుంటే ఆయనకు వస్తుందేమో అని చెప్పి ఆవిడ కాస్తంత నర్మగర్భంగా వేదాంత ధోరణిలో చెప్పేసి తప్పించేసుకున్నారు. ఇది ఇంతతో ఆగదు, ఇది ఇంకా వెళ్తుంది. మరి ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీ నేతలే లోకేష్ గారు ఎలివేషన్ గారు అంటుంటే జనసేన ఊరికే ఉంటుందా? ఆ పార్టీ నాయకత్వంలోని ఒకనొక నాయకుడు కూడా కిరణ్ రాయల, అతను కూడా చాలా స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్టే చెప్పారు. మా కళ్యాణ్ బాబుకు కూడా సీఎం అవ్వాలని ఉంది, అంటే మేము కళ్యాణ్ బాబుని సీఎంగా చూడాలని ఉంది, అయితే అవుతుందా? కాకపోతే పొత్తు ధర్మాన్ని మేము పాటిస్తూ సంయమనం పాటిస్తున్నాం, కానీ లేకుంటే మేము కూడా ఇలాంటి డిమాండ్లు చాలా చేస్తామని చెప్పి అది హెచ్చరికగానో లేకపోతే మరో ధోరణిలోనో ఆయన కూడా మాట్లాడారు. సో వారికి మాత్రం చంద్రబాబు నాయుడు గారు సీఎం గారికి మాత్రం అపారమైన కృతజ్ఞతాభావం ఉంది వీరి మీద. ఎవరి మీద? పవన్ కళ్యాణ్ గారి మీద. ఎందువల్ల తాను చెరసాలలో ఉన్నప్పుడు ఈయన వెళ్ళి కరచాలనం చేసి బయటకు వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఈసారి మనం కలిసి పనిచేస్తాం, కలిసి పోటీ చేస్తామని ఒక భయం లేని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన వసుదా పవన్ కళ్యాణ్ గారు చాలా ఆవేశపూరితమైన, మంచికైనా చెడుకైనా ఆయన అలాగే రియాక్ట్ అవుతారు. ఆ విషయంలో ఆయన కొంచెం ముందుగానే వచ్చేసి దాని అంతటికీ కారణమయ్యాడు. కూటమి ఏర్పాటులో ఆయన భాగస్వామి అయ్యాడు. కూటమి ఏర్పాటును ముందుకు తీసుకెళ్ళి కూటమిని గెలిపించడంలో కూడా పాత్ర వహించాడు కనుక అతనికి మనం ఎప్పుడు లాయల్గా కాకపోయినా కూడా గ్రాటిట్యూడ్తో ఉండాలి అనేది చంద్రబాబు నాయుడు గారి ఒక తాలూకు ఇది ఉండొచ్చు. అందుకే వారు ఏమీ రియాక్ట్ అవటం లేదు. ఈ మధ్యకాలంలో డిప్యూటీ సీఎం లోకేష్ గారికి ఇవ్వాలనే వాదన బలపడుతూ వస్తుందనడానికి ఈ మధ్యకాలంలో జరిగిన సమావేశాల్లో సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో కానీ మరో చోట కానీ పెట్టిన మీటింగ్లో, పార్టీ సమన్వయ మీటింగుల్లో డైరెక్ట్గా వేదిక మీదే లోకేష్ బాబుని డిప్యూటీ సీఎంగా మీరు ఎలివేషన్ ఇవ్వండి అని చెప్తున్నారు. సీనియర్ మంత్రి నెల్లూరు నుంచి ఆయన రెడ్డి గారు, ఆయన కూడా ఈ మధ్య మళ్ళా కొత్తగా, అంటే జనరల్గా ఈ కొత్తగా వచ్చిన వాళ్ళు యువతరం కనుక, యువతరం అంటే మా యువతలో కొంతమంది లీడర్లు కావాలి అనే ఉద్దేశంతో, యువనాయకత్వాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో, పైగా యువగళంలో ఆయన చాలా కృషి చేశారు కనుక లోకేష్ గారు వారికి ఇవ్వండి అని చెప్పడంలో ఓకే. కానీ సీనియర్లు కూడా ఇలాంటి డిమాండ్ చేయటం అంటే దీని వెనక ఏదో ఒక చిన్న మతలబు ఉన్నదని అందరూ అనుకుంటున్నారు. అది వాస్తవం అనేది కూడా మనకి కనపడుతుంది. అలాగే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అదే అవకాశం కనుక లోకేష్ గారికి ఇస్తే ఆయన కూడా తీసుకుంటారు. మీరు అతన్ని డమ్మీ చేసేశారు అంటే అప్రధాన్యమైన శాఖలు ఆయనకి ఇచ్చారు. జనరల్గా రాజకీయ పరిజ్ఞానం ఏమాత్రం ఉన్నవాళ్ళు కూడా విద్యాశాఖ అంటే చాలా పెద్దది, హెచ్ఆర్డీ మినిస్ట్రీ అంటే చాలా పెద్దది. పైగా ఇప్పుడు ప్రపంచం అంతా పోతుంది ఐటీ వైపు. ఐటీ కూడా ఆయన దగ్గరే ఉంది. ఈ రెండు ప్రధానమైన శాఖలు. అవి అంత ప్రాధాన్యత ఉన్న శాఖలు కాదు. ప్రధానమైన శాఖలన్నీ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. అది కూడా ఒక మైనస్ పాయింటే మనకి అని చెప్పి 2029లో ఇప్పుడు ఈ స్థాయిలో తనకై తాను ఎదుగుతున్న పవన్ కళ్యాణ్ గారు మనతో వస్తారనే గ్యారంటీ మీకు ఏమైనా ఉందా? ఇది ఒక సామాజిక వర్గం ప్రజలతో పాటు ఆ సామాజిక వర్గాన్ని మోస్తున్న పత్రికలు కూడా ప్రధానంగా చేస్తున్న వాదన. రేపు ఎలా పోతుందో తెలియదు కదా. మీకు 2029 నాటికి 80 ఏళ్ళు వచ్చేస్తాయి. 80వ పళ్ళలోకి మీరు వస్తారు. అప్పుడు మీకు ఇంత శక్తి ఉండకపోవచ్చు. నెక్స్ట్ నాయకత్వాన్ని, మీ తర్వాత నాయకత్వాన్ని మీరు ఎంకరేజ్ చేయలేకపోతున్నారు కనుక ఇప్పుడు మీరు లోకేష్ని ప్రోత్సహించి లోకేష్కి కూడా సమున్నత స్థానం కల్పించకపోతే రేపు పార్టీ ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందని చెప్పి భయాన్ని కూడా వాళ్ళు సృష్టించే కార్యక్రమం చేస్తున్నారు.
దానికి అన్ని ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక లా అండ్ ఆర్డర్ విషయంలోకి వచ్చేసరికి వీళ్ళు కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత మరి యాదృచ్ఛికమో లేకపోతే గతంలో కూడా జరిగేవో తెలియదు, కానీ ఎక్కువ ఈ అత్యాచార ఘటనలు ఇవన్నీ వస్తాయి. మీడియా సెన్సిటైజేషన్ ఎక్కువ పెరిగింది కనుక మీడియాలో వచ్చేస్తున్నాయి. గతంలో జరిగినా కూడా మీడియా అంత బాగా పెనిట్రేట్ అవ్వలేదు కనుక, జనాల్లోకి వెళ్ళలేదు కనుక అవి రాలేదేమో అనేది ఒక వాదన ఉన్నప్పటికీ, ఇప్పుడు వరుస రోజుకు అత్యాచారాలు జరగడంతో దాని మీద స్పందించి, అందులో ఈ సోషల్ మీడియా కూడా ఒకటి నికృష్టమైన రాతలు రాస్తుండటంతో పవన్ కళ్యాణ్ గారు ఆవేశంతో ఒక మాట అనేశారు పిఠాపురం వెళ్ళినప్పుడు. ఏది, లా అండ్ ఆర్డర్ పూర్తిగా కంట్రోల్ తప్పిపోతుంది, దానికి డీజీపీ గారు మీరు ఏం చేస్తున్నారు, ఐపీఎస్లు అందరూ ఏం చేస్తున్నారు అని చెప్పి హోంమంత్రి గారు కూడా మీరు బాధ్యత తీసుకోవాలి, ఎలాంటి పదాలు మాట్లాడేశారు ఆవేశంగా. అది కూడా ఒక అబ్జెక్షన్గా తీసుకుంటున్నారు. అంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లము మనమే బాధ్యులు అన్నట్టు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం పూర్తిగా చెడిపోయింది, ఆ సమస్య మన కంట్రోల్ తప్పిపోయింది అనే అర్థాన్ని ఇచ్చారు కదా. అది ప్రజలకు ఎలా అర్థం చేసుకుంటారు ప్రజలు? సో ఇలాగా రకరకాల ఇవి వాదనలు చేస్తూ ఉన్నారు. అలాగే గిరిజన ప్రాంతాల్లో ఎప్పుడూ లేనిది ఇప్పటికి కూడా డోలీ మోసుకొని గర్భిణీ స్త్రీలను ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన పరిస్థితులు అక్కడికి వెళ్ళిపోయి అతను కొన్ని వందల కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టం అనేది, ఆయన ప్రజల్లో ఉంటారు, ప్రజలతోనే ఉంటారు అని చెప్పి పైగా ఆయన డైరెక్ట్గా స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. నేను మంత్లో 14 రోజులు నేను ప్రజలతోనే ఉంటాను అనే మాట కూడా ఆయన చెప్పారు. సో ఆయన తాలూకు ఎదుగుదలకు ఇచ్చిన పైకి పెరిగిపోతుంది, గ్రాఫ్ పెరిగిపోతుంది అనే దాన్ని సమాంతరంగా ఈ ప్రక్క వాళ్ళు అతనికి వ్యతిరేకులు అనలేం, కానీ వేరే భావనతో ఉన్న వాళ్ళకి అది డైజెస్ట్ అవ్వట్లేదు. ఈయన ఎలా దూసుకెళ్ళిపోతున్నాడు ఏంటి అని చెప్పి. ఇంకొక దీన్ని కూడా మనం అబ్జర్వ్ చేయాల్సింది అక్కడ. ఈ పార్టీ ఫిరాయింపులు అనేవి సర్వసాధారణం. ఒక పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వైపే అందరూ వెళ్ళిపోవటం అనేది, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఉన్న 11 మందిలో వాళ్ళు ప్రస్తుతం ఉన్నప్పటికీ గతంలో ఉన్న వాళ్ళు మాజీలు లేకపోతే ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూటమి వైపు వెళ్తున్నారు. కూటమిలో కూడా జనసేనలో ఎక్కువ మంది చేరుతున్నారు. ఇది కూడా ఒక అబ్జెక్షన్గా వాళ్ళు అబ్జర్వేషన్గా వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు రావాల్సింది టీడీపీలో కదా, ఎందుకంటే మీ నాయకత్వం పట్ల వారికి నమ్మకం ఉండాలి కదా. కనుక పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని ఎక్కువ అట్రాక్ట్ చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే 2029 మళ్ళీ సేమ్ ప్రశ్న, ఈ కోరస్ అనేది మళ్ళీ సాగుతూనే ఉంది. మీరు డల్ అయిపోతారు. నెక్స్ట్ తరం వాళ్ళకి కనుక మీరు పగ్గాలు ఇవ్వకపోతే, ఇప్పటి నుంచే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి చేయకపోతే పార్టీ తీవ్రమైన నష్టాన్ని చవి చూసే అవకాశం ఉందని ఒక బెదిరింపులు కూడా చేస్తున్నారు. అందుకే దానంతటికీ మూలంగా వాళ్ళు చేస్తున్న ఒక డిమాండ్ ఏంటంటే డిప్యూటీ సీఎంగా అతను చేస్తున్నారు, లోకేష్ గారికి ఇవ్వండి. దీని మీద ఇంకొంచెం లోతుగా మనం పరిశీలన చేస్తే దొరికింది ఏంటంటే, హెచ్ఆర్డీ మినిస్టరుగా లోకేష్ గారు పదవి బాధ్యతలు, అంటే అత్యంత విలువ, అంటే మేధావులకు సంబంధించిన మినిస్ట్రీ నిజంగా అయితే అది. సో విశ్వవిద్యాలయాల్లో సర్వసాధారణంగా సీఎం ఫోటో పెడతారు. విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్ అండ్ రిజిస్ట్రార్ ఛాంబర్లో సీఎం ఎవరుంటే వారి ఫోటో పెడతారు. మొన్నటిదాకా జగన్ ఫోటోలు ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఫోటో, అలాగే మన పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉన్నాయి. అది కూడా కొంతమంది అభ్యంతరాలు తెలియజేస్తున్నారు. ఎప్పుడు ఇలా లేదు. ఇప్పుడు గత ప్రభుత్వంలో 5 డిప్యూటీ సీఎంలు ఉన్నారు, వాళ్ళ ఫోటోలు ఎక్కడైనా పెట్టారా? ఇప్పుడు మాత్రం ఎందుకు పెడుతున్నారు అంటే, మీతో పాటు సమానంగా మీరు లోకేష్ పవన్ కళ్యాణ్ గారికి ప్రాధాన్యత ఇస్తున్నారు. మరి లోకేష్ పరిస్థితి ఏంటి? ఒకవేళ మీరు అతను చేస్తే చెరుకు పక్క ఆయన ఉంటారు. ఇటుపక్క డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు, రెండో ప్రక్క డిప్యూటీ సీఎం హోదాలో లోకేష్ గారు ఉంటారు. అప్పుడు మనం సమానం అయిపోతాము అనే ఒకదాన్ని తీసుకొచ్చారు. దానిలో భాగంగానే మొన్న జరిగిన మహానటుడు ఎన్టీఆర్ గారి, మహానాయకుడు ఎన్టీఆర్ గారి వర్ధంతి సమయంలో కూడా పేపర్లో వచ్చిన ప్రకటనలు, పెద్ద పెద్ద ప్రకటనలు, ఫుల్ పేజ్ ప్రకటనలు, ఫ్రంట్ పేజ్ ప్రకటనలో మధ్యలో నందమూరి ఎన్టీ రామారావు గారు స్వర్గీయ, ఇటుపక్క చంద్రబాబు నాయుడు గారు, ఇటుపక్క లోకేష్ గారు ఫోటోలు పెట్టి దానికి రాసిన ఇదేంటంటే, కోటి పార్టీ అభ్యున్నతి కోసం కోటి సభ్యత్వాల నమోదుకు కారకులైన లోకేష్ గారికి అభినందనలు తెలియజేస్తూ అంటూ ఇచ్చారు. అంటే కొత్తగా పార్టీలోకి 1,00,00,000 మంది రావడానికి, లేకపోతే 1,00,00,000 మంది సభ్యత్వం తీసుకోవడానికి ప్రధానమైన కారణం లోకేష్ గారే. అలాంటి జనాకర్షణ ఉన్న వ్యక్తికి డిప్యూటీ సీఎం ఇస్తే ఏమైంది, మీ తర్వాత అతనే అని చెప్పి ప్రకటిస్తే ఏమైంది? వీటికి తోడు ప్రతి చిన్న విషయానికి నోరేసుకు పడిపోయే ఆయన ఉన్నారు, ఎవరు, మహాసేన రాజేష్, ఆయన ముందు రగిల్చారు ఇది.
డిప్యూటీ సీఎంగా లోకేష్ని తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. ఆయనకి మరి ఎందుకు జనసేన వల్ల ఆయన ఏమైనా నష్టం జరిగిందో ఏమో తెలియదు, కానీ మొత్తానికి ఇటువైపు మళ్ళీ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత దానికి ఆయన చాలా పశ్చాత్తాపడ్డారు. అమ్మో బాబు, నేను చేసిన కామెంట్లో ఇంత అర్థం ఉందని నాకు తెలియదు అని చెప్పారు. కానీ అక్కడి నుంచే మొదలైంది. ఆయన రాజేష్ ఎప్పుడైతే డిప్యూటీ సీఎం లోకేష్ గారికి ఇవ్వాలని అడిగారో, మిగతా వాళ్ళు కూడా వంత పాడటం, యువతరం అంతా అతని ప్రక్కనే ఉన్నది కనుక, యూతే రేపు రాబోయే పార్టీకి ఆశ వాళ్లే కనుక దాన్ని మీరు ఎంకరేజ్ చేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని పరోక్షంగా ప్రత్యక్షం చేస్తున్నారు. ఇప్పుడు ఇంకోటి లేటెస్ట్గా ఏంటంటే, ఈ దావోస్ పార్ట్నర్షిప్ సమ్మిట్ పెట్టుబడులను ఆకర్షించడానికి వెళ్ళే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన ఎప్పుడు దావోస్ వెళ్తారు. మిగతా ఏ మినిస్టర్ సాధారణంగా వెళ్ళేదంటే, గతంలో కూడా ఎవరు మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అమర్నాథ్ వెళ్ళారు, అప్పుడు పరిశ్రమల శాఖ మంత్రి ఆయన. ఈసారి మన పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ఆయన వెళ్ళలేదు. వీళ్ళందరి డిమాండ్ మేరకు చంద్రబాబు నాయుడు గారితో లోకేష్ గారే వెళ్తున్నారు అనే ఒక వాదన కూడా ఈ మధ్య తెర మీదకి వచ్చింది. అంటే ఐటీ శాఖ, ఎందుకంటే జనరల్గా ప్రక్క రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే మరొకరు వెళ్ళినప్పుడు కానీ ఎక్కువ ఐటీకి సంబంధించిన ఒప్పందాలు జరిగాయి కనుక వారు వెళ్ళారని కొంత సమర్థించుకున్నప్పటికీ, పరిశ్రమల శాఖ మంత్రి అసలు వెళ్ళకపోవటం ఏంటి అనే దాని మీద కూడా కొంత వాదన నడుస్తోంది. సో ఇది ఎప్పుడైతే ఈ డిమాండ్ పెరిగిందో, ఆ డిమాండ్కి అనుగుణంగానే పార్టీలో పావులు కదులుతున్నారు అనే ఒక వాదన అయితే వినిపిస్తుంది. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారికి, అంటే అపార అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి మాటలన్నీ పట్టించుకొని తను ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ అవుతారంటే కానే కాదు. వారికి ఉన్న అభిప్రాయాలు వారికి ఉన్నాయి. వారికి ఉన్న అనుభవంలోంచి వచ్చిన గుణపాఠాలన్నీ ఆయనకి తెలుసు. ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసు, ఎలా చెయ్యాలో తెలుసు. కనుక పవన్ కళ్యాణ్ గారిని దూరంగా పెడితే ఆ దూరం మరింత పెరిగే అవకాశం ఉందనే ఆలోచనలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని, అందుకే తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవట్లేదని ఒక వాదన ఉంది. అయినప్పటికీ పార్టీలోని ముఖ్యంగా తన సామాజిక వర్గంలోని వ్యక్తులు చాలామంది పెద్ద తలకాయలు కూడా పవన్ కళ్యాణ్ని కొంచెం సైడ్ చేసి లోకేష్ గారికి ఆ స్థాయిని కల్పించండి, అప్పుడు మాత్రమే పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. 1 కోటి మందిని ఆకర్షించగలిగిన వ్యక్తి రేపు 5 కోట్ల మందిని ఆకర్షించడంలో ఆశ్చర్యం లేదు అని వారిని రెచ్చగొడుతున్నారు అనలేం, కానీ వారిని గీ పెడుతున్నారు. చేయండి అని చెప్తే ఏం జరుగుతుందో చూడాలి. పవన్ కళ్యాణ్ మాత్రం దూసుకెళ్తూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఇలాగే వెళ్తాను అని చెప్పి ఆయన ఎప్పటికప్పుడు స్టేట్మెంట్, ఎక్కడ ఆయన రహస్యంగా ఏం సమావేశాలు జరపట్లేదు, బహిరంగంగానే చెప్తున్నారు. ప్రజల్లో ఉంటాను, ప్రజలతోనే ఉంటాను, నేను ప్రజల కోసమే వచ్చానని చెప్పి. చూద్దాం ఏం జరుగుతుందో భవిష్యత్తులో. రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ పాలిటిక్స్ అంటారు కదా, ఏమైందో చూద్దాం. ఇది ఇవాళ డిప్యూటీ సీఎంగా లోకేష్ గారు రావాలి అనే వాదన చేస్తున్న ప్రజల తాలూకు మనోభావాలపై చేసిన విశ్లేషణ. నమస్తే, నేను మీ బాబీ వర్ధన్.